కౌన్ బనేగా జూబ్లీ హిల్స్ కింగ్. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అత్యవసరంగా సమాధానం వెతుక్కోవాల్సినటువంటి ప్రశ్న ఇదే. అధికార పార్టీ గెలుస్తుందని చెప్పి కొంతమంది బెట్టింగులు కడుతుంటే కాదు, అధికార పార్టీని బీట్ చేస్తూ బీఆర్ఎస్ బుల్డోజ్ చేస్తుందని చెప్పి మరికొంతమంది గట్టిగా వాదిస్తున్నారు. సామాజిక సమీకరణాల నేపథ్యంలో, అలాగే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ నేపథ్యంలో జూబ్లీ హిల్స్గా సికిందర్ ఎవరు నిలుస్తారు అనేటువంటిది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఇదే అంశంపై ఇన్ డీటెయిల్గా ఇన్ డెప్త్గా డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ వాయిస్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్ర ఓటా CEO, సీనియర్ జర్నలిస్ట్ కంబాలపల్లి కృష్ణ గారు ఆన్ టు ద డయల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. కృష్ణ గారు నమస్తే. ఇప్పటి వరకు చాలామంది సర్వేలు చేసుకుంటూ వచ్చారు, చేస్తున్నారు. అప్డేటెడ్గా అంటే అజహరుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చిన తర్వాత దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అని చెప్పి చేసినటువంటి సంస్థ మాత్రము మీ వాయిస్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్ర ఓటా. సో దట్స్ వాట్ వీ రిక్వెస్టెడ్ అండ్ వీ ఇన్వైటెడ్ యూ టు ద హాట్ సీట్. మీ సర్వే చూశాను కృష్ణ గారు, బీఆర్ఎస్కే ఎక్కువ ఎడ్జ్ ఉంది మీ దాంట్లో. అంటే అధికార పార్టీ మంత్రులు మొత్తం మోహరిస్తున్నారు, ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకొని చెప్పి రోడ్ షోలు చేస్తున్నారు, క్యాండిడేట్ కూడా బలంగా ఉన్నాడు నవీన్ యాదవ్. అక్కడ ఎందుకని బీఆర్ఎస్ వైపే ఎడ్జ్ ఉంది? వాస్తవానికి ఈ ఎలక్షన్ ఎప్పుడైతే దురదృష్టవశాత్తు ఎమ్మెల్యే గారు చనిపోయిన తర్వాత ఈ ఎలక్షన్ వస్తుంది అనుకున్నారు, అప్పటి నుంచే నవీన్ యాదవ్ ఫిక్స్ అయిపోయి గ్రౌండ్లో పనిచేసుకున్నాడు. సో అందుకనే మీకు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ అనగానే నవీన్ యాదవ్ కనుక టికెట్ వస్తే ఈజీగా గెలిచిపోతాడు అనేది ఒక గ్రౌండ్లో ప్రివేల్ అయి ఉన్న అంశం. అది మొన్నటి వరకు కొనసాగింది. వాస్తవానికి నవీన్ యాదవ్ నామినేషన్ వేసేంత వరకు ఆ వాతావరణం అనేది కొనసాగింది. నామినేషన్ వేసిన తర్వాత జరుగుతున్న పరిణామాల్లో క్రమంగా బీఆర్ఎస్కి కొంచెం ఎడ్జ్ వచ్చినట్లుగా మనకు కనపడుతుంది. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి, నవీన్ యాదవ్ సొంతంగా తన ఓన్ ఇమేజ్తోని బండిని లాక్కురావాల్సిన పరిస్థితి నియోజకవర్గంలో కనిపించింది మాకు. మరి కాంగ్రెస్ పార్టీ అంతా పనిచేస్తుంది, మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, మాజీ ఎమ్మెల్సీలు, ప్రస్తుత ఎమ్మెల్సీలు అందరూ కూడా నియోజకవర్గంలో ఉన్నారు. దాదాపు ఎలక్షన్ ప్రాసెస్ అంతా కూడా 2 డివిజన్లు ఒక్కొక్క మంత్రి కేటాయించారు. 3-4 మంత్రులు అదే పనిగా అక్కడి నుంచి పనిచేస్తున్నారు. వైస్ వర్స ఇటువైపు చూసుకుంటే ఏమైందంటే, ఫస్ట్ మాగంటి సునీత అనే క్యాండిడేట్ని డిక్లేర్ చేయడం చాలా ఎర్లీగా జరిగింది. రెండోది, బీఆర్ఎస్కి ఉన్న అన్ని రకాల శక్తులను ఇందులో వినియోగిస్తున్నారు. బీఆర్ఎస్ వైపు నుంచి ఒక సింగిల్ ఎజెండాగా, సింగిల్ పర్సన్గా కేటీఆర్ గారు కనిపిస్తున్నారు. ఓకే. సో దీంతో ఏమైపోయిందంటే, సో బీఆర్ఎస్ అనేది చాలా గట్టి ఫైట్ ఇస్తుంది అధికారంలో కాంగ్రెస్ ఉన్నప్పటికీ అనే దశ నుంచి క్రమంగా బీఆర్ఎస్కి ఎంతో కొంత లీడ్ వచ్చే పరిస్థితి దిశగా పోవటానికి కూడా కొన్ని పరిణామాలు దారితీస్తూ వస్తాయి. ముఖ్యంగా 2 ఏళ్ల రేవంత్ పరిపాలన మీద వ్యతిరేకత అనేది మీకు అక్కడక్కడ బీఆర్ఎస్కు ఎడ్జ్ ఇవ్వడానికి అవకాశం కనపడుతుంది. ఇంకోటి, మొన్న గెలిచిన 2023 ఎన్నికల ఫలితాల్లో కూడా రూరల్ ఏరియా అంతా కాంగ్రెస్ వైపు ఉంది, అర్బన్లో ముఖ్యంగా GHMC ఏరియా అంతా కూడా బీఆర్ఎస్ వైపుకే వచ్చింది. సో ఇది ఇంకొకటి ప్రధానమైన ఇంకో ముద్ర ఏముంది జూబ్లీ హిల్స్ అంటే, ఇది ఒక సెటిలర్ల నియోజకవర్గము, సెటిలర్లు మాత్రమే గెలుస్తూ వస్తున్నారు. ఇది కానీ కూకట్పల్లి కానీ ఈ 2 సెటిలర్లే గెలుస్తారు, సెటిలర్ల ఓట్లు ఎక్కువ, అక్కడ ఇన్ఫ్లుయెన్సర్లు ఎక్కువ అనే ఒకటి కూడా ఉంది. సో మనము ఫీల్డ్లోకి వెళ్ళి మాట్లాడినప్పుడు ఖచ్చితంగా నవీన్ పట్ల ఉన్న పాజిటివ్నెస్ ఎంత ఉందో కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత కూడా అంతే కనపడుతుంది. ఇక్కడ బీఆర్ఎస్కి సానుభూతి ఒకటి కలిసి వస్తుంది, ప్రభుత్వం ఉన్న వ్యతిరేకత ఒకటి కలిసి వస్తుంది. ఓకే. సో పెద్దగా సెంటిమెంట్ వర్కౌట్ అవుద్దా లేదా, లోకల్ అంశాలు వర్కౌట్ అవుతాయా లేదా అనేది పక్కన పెడితే, సునీత గారికి పెద్ద నెగిటివిటీ లేదు యాజ్ ఏ క్యాండిడేట్గా. సారీ టు ఇంటర్ప్యూ కృష్ణారావు గారు, నిజమే మీరు చెప్పిన దాని ప్రకారము బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకి నెగిటివిటీ లేదు. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, నేను కూడా ఆ కాన్స్టిట్యున్సీలో తిరుగుతున్నాను కాబట్టి సానుభూతి కూడా బీఆర్ఎస్ మీద అనుకున్నంత స్థాయిలో లేదు. అండ్ బై ద సేమ్ వే ప్రభుత్వ వ్యతిరేకత మాత్రం బలంగా పనిచేస్తుంది. ప్రభుత్వ వ్యతిరేకత ఉంది. ఆమె పాటలు, ఆమె ప్రచారంలో కూడా సానుభూతి పాటలే పెట్టుకొని తిరుగుతున్నది ఆమె సునీత గారు. యాక్చువల్గా ఈ ఏడుపు కొట్టు పాటలు ఏందమ్మా అని తిట్టిన వాళ్ళు కూడా ఉన్నారు నా ముందర. మేము సర్వే చేసేటప్పుడు కూడా ఏందా ఏడుపు ఆడపిల్లనమ్మా అనే పాట ఏందా అట్లా మాట్లాడుతున్న వాళ్ళని కూడా నేను చూశాను, అట్లా కూడా చూసాను. ఓకే. సో అంటే ఇప్పుడు ఆమె కూతుర్లు, ఆమె ఈ మొత్తం నియోజకవర్గం ప్రజలందరూ మా కుటుంబాన్ని ఆదరించాలి, ఒక ఆడబిడ్డగా ముందుకు వస్తున్నాం అనే ఒక ఎత్తుగడ ఏదైతుందో అది కొంతవరకే వర్కౌట్ అవుతుంది. అన్నిటికంటే ఎక్కువ వర్కౌట్ అవుతున్న అంశం ఏంటంటే, సోషల్ మీడియాలో బీఆర్ఎస్ కాంగ్రెస్ కంటే ఒక స్టెప్ ముందుంది. ఓకే. ప్లస్ బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారాన్ని కాంగ్రెస్ తిప్పికొట్టలేకపోతుంది. ఇవాళ నవీన్ యాదవ్ని రౌడీ షీటరు, వాళ్ళ ఫాదర్ రౌడీ షీటరు, ఈయన కూడా రౌడీజం గుండాయిజం చేస్తాడు అని ముద్ర వేస్తే దాన్ని ఇంకా తుడుపుకోలేకపోతుంది కాంగ్రెస్ పార్టీ.
దానికి కౌంటర్ అన్న వేసుకోవాలి కదా కాంగ్రెస్ పార్టీ. ఎట్లా ఇప్పుడు నవీన్ తండ్రికి మీద ఏదన్నా కేసులు ఉండొచ్చు, కానీ నవీన్ మీద ఏముందనేది కూడా చూడాలి కదా. నిజమే, నవీన్ మీద కేసెస్ లేవు, నవీన్కి రౌడీ బ్యాక్గ్రౌండ్ లేదు. కానీ ఈ కొన్ని రోజుల మధ్యలో నవీన్ మాట తోలటం కానీ, తన యారగెంట్ బిహేవియర్ కానీ ఈ రౌడీ షీటర్ అనేటువంటి ఒక యాంటీ క్యాంపెయిన్ని, నెగిటివ్ క్యాంపెయిన్ని స్థిరంపరిచింది అనేటువంటి ఒక ఫీల్ కూడా ప్రజల్లో ఉంది. నిజమేనా? అంటే అదే ఇప్పుడు ఏదంటే నవీన్ మీద లేని విషయాన్ని బీఆర్ఎస్ ప్రచారం చేస్తుంది అన్న విషయాన్ని కౌంటర్ ఇవ్వడంలో కాంగ్రెస్ ఫెయిల్ అవుతుంది. ఓకే, ఎవరైనా కావచ్చు, కాంగ్రెస్ మొత్తం ఓవరాల్ ఇప్పుడు నవీన్ కూడా ఎందుకు అగ్రెసివ్ అవుతాడు, లేనిది కొత్తది తీసుకొచ్చారు. అంతకుముందు అతని మీద అతను సర్వీస్ చేశాడు, అందరినీ ఆదుకుంటున్నాడు, లోకల్లో ఉంటాడు, అక్కడే ఉంటాడు, తను గెలిస్తే ఇక్కడే ఉంటాడు, మళ్ళీ సునీత గారు గెలిస్తే కనపడతారో లేదో కూడా తెలియదు, యాక్సెస్ ఉంటుందో లేదో కూడా తెలియదు. ఇట్లా రకరకాల అనుమానాలు ఉన్న సమయంలో బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారానికి కాంగ్రెస్ కౌంటర్ చేయలేకపోయింది. నిన్న మొన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడింది కూడా అది ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అనేది కూడా కొంచెం డైలమాలోనే ఉంది. ఓకే, ఆయన చేసిన కామెంట్స్ అవన్నీ కూడా. సో అందుకే ఇక నేరుగా ముఖ్యమంత్రి దిగటం వెనకాల కూడా మనం 2-3 రీజన్స్ చూడాలి. ఒకటి, ఇది లైఫ్ అండ్ డెత్ సమస్యలాగా ఇక్కడ ఓడిపోతే అసలు రేపు ముఖ్యమంత్రి పీఠాన్ని మారుస్తారేమన్న స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి, అదొకటి. రెండోది, ఇక్కడ కేటీఆర్ కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. దీన్ని కొట్టడం ద్వారా రేపు జిహెచ్ఎంసీ పీఠం కూడా మాదే అని చెప్పుకోవాలన్న ఆలోచన కూడా బీఆర్ఎస్ పార్టీలో కనపడుతుంది. అండ్ దట్ టు ది సిట్టింగ్ సీట్. సో సిట్టింగ్ సీటు అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ కనుక. సో ఇప్పుడు ఈ ఒక్క సీటుతోని అధికారం మారదు, ఏం కాదు. కానీ రేపు రాబోయే జిహెచ్ఎంసీ అనేది ఇక్కడ చాలా కీలకమైన అంశం. రేపు జిహెచ్ఎంసీలో ఈ సీటు గెలుచుకుంటే ముందు మానసికంగానే కాంగ్రెస్ పార్టీని దెబ్బకొట్టొచ్చు అనేది బీఆర్ఎస్ చేస్తున్న ప్లాన్. ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఏంటంటే ఇంత యంత్రాంగం ఉండి అధికారంలో ఉండి, జనరల్గా బై ఎలక్షన్స్ అనేవి అధికార పార్టీకి ప్లస్గా ఉంటాయి. అలాంటి వాతావరణం యాక్చువల్గా మొన్నటిదాకా ఉన్నది. ఈ మధ్య ఈ 2-3 డేస్లోనే, ఎందుకంటే మనం చూసాం అజారుద్దీన్ని కూడా మంత్రిగా ప్రకటించిన రోజు నుంచే మన సర్వే స్టార్ట్ అయింది. ఎగ్జాక్ట్లీ సార్, ఇది మేజర్ ఇంపాక్ట్. నేను ఇందాక ఇంట్రోలో చెప్పినట్లు అజారుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చేస్తే ముస్లిం ఓట్లు మనకు గంపగుత్తగా పడిపోతాయి అనేటువంటిది కాంగ్రెస్ యొక్క అభిమతము, కాంగ్రెస్ యొక్క అంచనా. అంత సీనేం ఉండదు, అజారుద్దీన్కి ఇంపాక్ట్ చేసేంత సీను ముస్లింలో ఆ స్థాయిలో లేదు అనేటువంటిది బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ఆరోపణ, న్యూట్రల్ ఉన్నటువంటి ఫీలింగ్. మీ సర్వేలో ఎగ్జాక్ట్గా అజారుద్దీన్ ప్లస్సా మైనసా కాంగ్రెస్కి? అజారుద్దీన్ వల్ల పరిస్థితులు ఏం మార్పు రావట్లేదు. ఓకే, నా ప్లస్ లేదు, నా మైనస్ లేదు. మైనస్ కొన్ని చోట్ల కొంతమంది హిందువులు ఇంకా అక్కడో ఎక్కడో ఏం మాట్లాడుతుంటే, ఎందుకే అజరుద్దీన్కి అర్జెంటుగా మంత్రి పదవి ఓట్ల కోసమే ఇచ్చారు కదా అని మాట్లాడుతున్న హిందువులు కూడా ఉన్నారు. మనం కమ్యూనిటీ వైజ్ కూడా శాంపిల్స్ తీసుకున్నాం. అయితే అజరుద్దీన్ రాగానే గంపగుత్తగా మైనార్టీలు, ముస్లింలు అందరూ ఇటు తిరుగుతారనో, లేదంటే ఎంఐఎం శాసిస్తే ఓట్లు వేస్తారనే పరిస్థితి జూబ్లీహిల్స్లో లేదు. జూబ్లీహిల్స్లో ఉన్న ముస్లిం మైనార్టీలు చాలా క్లియర్గా ఉన్నారు. మాకు బీఆర్ఎస్ ఏం చేసిందో తెలుసు, కాంగ్రెస్ ఏం చేసిందో తెలుసు, ఎంఐఎం ఉన్న చోట్ల ముస్లింల పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసు. చదువుకున్న సెక్షన్ ఎలైట్ పీపుల్ ముస్లిం కమ్యూనిటీ నుంచి చాలా ఓపెన్గా డిబేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఎవరో వచ్చి ఇట్లా శాసనాలు వేస్తే ఓట్లు వేసే పరిస్థితి ఇక్కడ లేదు. ఐ యామ్ ఆస్కింగ్ యూ వెరీ ఫ్రాంక్లీ, ఎంఐఎం ఇంపాక్ట్ అనుకున్న స్థాయిలో ఉండదా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీ పైన? లేదు. ఎందుకు లేదంటే ఇక్కడ ఉన్న మైనార్టీలు ఆల్రెడీ రెండుగా స్ప్లిట్ అయి ఉన్నారు. బీఆర్ఎస్ వైపు ఒక గ్రూప్ ఉంది, కాంగ్రెస్ వైపు ఒక గ్రూప్ ఉంది. సో ఇక్కడ ఎంఐఎం కంటూ సపరేట్ గ్రూప్ ఏం లేదు. కాకపోతే వాళ్ళిద్దరు గతంలో ఎంఐఎంకు ఓటేసి ఉండొచ్చు. ఎంఐఎంకు సందర్భాన్ని బట్టి ఎంఐఎం పార్టీకి అనుబంధంగా ఉండి ఉండొచ్చు. కానీ ఇక్కడ ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వచ్చేసరికి బీఆర్ఎస్ ముస్లింలు బీఆర్ఎస్కున్నారు, కాంగ్రెస్ ముస్లింలు కాంగ్రెస్కున్నారు. ఎంఐఎం కాంగ్రెస్ కలిసి ఉంది కనుక కొంత అడ్వాంటేజ్ రావాలి. అజారుద్దీన్ ద్వారా రావాల్సిన అడ్వాంటేజ్ కూడా రావాలనేది కాంగ్రెస్ యొక్క వాదన. కానీ జనం ఏమంటారంటే, ఆయనకు మంత్రి పదవి ఇస్తే మాకేమొస్తుందండి, ఎందుకు అసలు ఈయనకు కాదు షబ్బీర్ అలీకి ఇవ్వాలి కదా, ఈయన నిన్న మొన్న వచ్చినాడు, షబ్బీర్ అలీ సీనియర్ అని మాట్లాడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో అందుకనే ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా సన్యాస మఠం నడపదు, అన్ని రకాల ప్రయత్నాలు చేస్తారు. ఇదే పరిస్థితిలో బీఆర్ఎస్ ఉన్న బీజేపీ ఉన్న అజారుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చేది, అందులో డౌట్ ఏం లేదు. కాంగ్రెస్ ఏదో పెద్ద తప్పిదం చేసినట్టు కాదు అక్కడ. ఓకే, ఎవరైనా రాజకీయ ఎత్తుగడ అనేది వేస్తారు. ఎలక్షన్ యుద్ధంలో దిగిన తర్వాత ఎన్ని రకాల అవకాశం ఉంటే అన్ని వాడుకొని గెలవడానికి ప్రయత్నం చేస్తారు. ఇది ఒక పొలిటికల్ మూవ్, ఏ రాజకీయ పార్టీ అయినా చేయాల్సిన మూవే. కాంగ్రెస్ దగ్గర ఒక వెపన్ ఉంది, అజారుద్దీన్ అనే వెపన్, దాన్ని వాడదామని చూశారు. ఆయన ఎమ్మెల్సీకి కూడా ప్రపోజ్ చేశారు కనుక. సో ఇంకా ఎమ్మెల్సీ కాకపోయినా పర్లేదు, మంత్రి కావచ్చు, 6 నెలల వరకు అవకాశం ఉంటుంది. సో అందుకని అజారుద్దీన్ వల్ల
అయితే నేను అనుకునేది అంటే అజారుద్దీన్ కేవలం ముఖ్యమంత్రి వెనకాల నిలబడితే సరిపోదు. మరి అజారుద్దీన్ మళ్ళీ ఈ డివిజన్లు తిరగాలి, ముస్లింలను కలవాలి, ఆయనకి ఎందుకు ఆ మంత్రి పదవి వచ్చిందో దాన్ని సార్థకం చేసుకునే పని చేస్తే తప్ప అది సాధ్యం కాదు. ఓన్లీ నేను ముఖ్యమంత్రి వచ్చినప్పుడు వచ్చి 2 నిమిషాలు ఉపన్యాసం చెప్పిపోతా అంటే అది పెద్ద ఇంపాక్ట్ లేదు. జనం కూడా పెద్దగా అంత ఆసక్తిగా ఏం లేరు అజారుద్దీన్కి మంత్రి పదవి ఇస్తే మా వల్ల మా కమ్యూనిటీ అంతా బాగుపడిపోయింది అనే ఫీలింగ్ అయితే నాకు కనపడలేదు. ఎంత కాదనుకున్నా అజారుద్దీన్కి మాస్ కనెక్టివిటీ చాలా తక్కువే. తన పొలిటికల్ ట్రాక్ రికార్డ్ చూసుకున్నా కూడా, ఇక ముందు కూడా చూసుకున్నా కూడా రేవంత్ రెడ్డి మాటను నమ్మి యాదవ సామాజిక వర్గము, అలాగే ముస్లిం మైనార్టీ సామాజిక వర్గం, దాని తర్వాత దళిత సామాజిక వర్గము కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే ఛాన్స్ ఉంటుందా? బికాజ్ ఎందుకంటే ఫ్లక్చువేట్ అవుతున్నాయి కాబట్టి సర్వే ప్రకారం అడుగుతున్నాను కృష్ణ గారు. ఇప్పుడు మీకు అసలు నవీన్ యాదవ్ కాకుండా ఇంకో ఎల్ఐఏ మల్లయ్యను పెడితే ఈ ఎలక్షన్ అనేదే ఉండకపోతుండే, డైరెక్ట్ బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పొచ్చు మనం. ఇవాళ ఓన్లీ నవీన్ యాదవ్ కనుకనే అక్కడ కంటెస్ట్ జరుగుతుంది. ఇంకా మీరు ఏ క్యాండిడేట్ని తెచ్చిపెట్టినా అది ఎలక్షన్ లాగా కూడా ఉండకపోయేది. ఎందుకంటే నవీన్ యాదవ్కున్న లోకల్ పట్టు కానీ, బలం కానీ, తన నియోజకవర్గాన్ని అంటిపెట్టి 3 సార్లు పోటీ చేయటం కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ అంత స్ట్రాంగ్ నెట్వర్క్ ఉండి ప్రజలతో గల్లీ తెలిసిన నవీన్ యాదవ్ ఉండటం వల్లనే ఈరోజు కంటెస్ట్ టఫ్ అయిపోయింది. అదర్వైజ్ సెంటిమెంట్ పేరు మీదనో, సెటిలర్ పేరు మీదనో బీఆర్ఎస్ ఈజీగానే గెలిచేది ఇంత క్యాండిడేట్ని పెడితే. ఇంత టఫ్గా ఉండదు. అందుకనే రేవంత్ రెడ్డిని నమ్ముకోవటం అంటే, రేవంత్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా తాను జూబ్లీ హిల్స్కి గత ప్రభుత్వం ఏం చేసింది, నేనేం చేస్తానన్న విషయాన్ని క్లియర్గా చెప్తూ వస్తున్నాడు. గత 10 ఏళ్లలో ఉన్న వాళ్ళు ఇప్పుడు దాకా అక్కడ పరిస్థితిని ఎందుకు మార్చలేకపోయారన్న విషయాన్ని కాంగ్రెస్ చెప్పుకోలేకపోతుంది. సో రేవంత్ రెడ్డి కొంత ప్రయత్నం చేస్తున్నాడు. ఆ మాటలలో కొన్ని మాటలు బూమరాంగ్ అవుతున్నాయి, కొన్ని మాటలు తప్పుతున్నాయి. కొంచెం ఫ్రస్ట్రేషన్ అనుకోవచ్చు, లేదంటే ఇరిటేషన్ అనుకోవచ్చు, ఏదో కొంచెం అక్కడక్కడ స్పీచ్ దారి తప్పుతున్నట్లుగా మనకు కనపడుతుంది. అయితే ఎందుకు ఇప్పుడు ముఖ్యమంత్రి స్థాయిలో జూబ్లీ హిల్స్ కోసం రంగంలో దిగాలంటే దిగాల్సిన పరిస్థితి అక్కడ కల్పించబడ్డది. ఎందుకంటే నువ్వా నేనా అనే స్థాయిలో ఇప్పుడు జూబ్లీ, ఎందుకంటే 3 ఏళ్ళు ఇంకా ఉంది. 3 ఏళ్లలో ఇప్పుడు గెలిచే వ్యక్తి అధికార పార్టీ వాడైతేనే కొన్ని 4 నిధులు దేగలుగుతారన్న ఒక సాఫ్ట్ కార్నర్ కూడా నవీన్ మీద ఉంది అక్కడ. సో రేపు సునీత గెలిచినా మళ్ళీ ప్రతిపక్షంలో కూర్చోవాలి కదా, ఆమెతో నియోజకవర్గానికి ఆమె వల్ల ఒరిగేది ఏం లేదన్న అభిప్రాయం కూడా మనకు కనపడుతుంది. సో దట్స్ మై సీరియస్ క్వశ్చన్ టు. ఇప్పుడు అకార్డింగ్ టు యువర్ సర్వే బీఆర్ఎస్కి ఎడ్జ్ ఉంది కృష్ణ గారు. ఇక్కడ అర్జెంటుగా తేలాల్సిన అంశం ఏంటంటే, చాలామందికి అర్థం కావాల్సిన అంశము, బీఆర్ఎస్ వైపు ఎడ్జ్ ఉండటానికి గల కారణము కేవలము కాంగ్రెస్ ప్రభుత్వం పైన వ్యతిరేకత, లేకపోతే బీఆర్ఎస్ పుంజుకుందా? లేదు, మన ఇది కాంగ్రెస్ పార్టీ ఈ 2 ఏళ్లలో చెప్పిన హామీలు 6 గ్యారంటీలో ఏం చేయలేకపోయింది, ఒక మహిళల బస్సు తప్ప అనేది ఒకటి ఉన్నది. ఓకే, 2500లకు మహిళల పెన్షన్ల విషయం కూడా లేదు. ఇంకోటి 10 ఏళ్లలో బీఆర్ఎస్ కొన్ని సంక్షేమ పథకాలు అలవాటు చేసింది, అవేవి ఇప్పుడు కంటిన్యూ కావట్లేదు. సో మన ఇంట్లో ఒక ఇంట్లో నలుగురికి రకరకాల స్కీమ్ ద్వారా డబ్బులు వచ్చిన పరిస్థితి నుంచి ఏది ఇంటికి రాని పరిస్థితిలోకి వచ్చినప్పుడు ఏం ఆలోచిస్తాడు ఏ ఓటర్ అయినా? సో అది అర్బన్కి రూరల్కి తేడా ఉండొచ్చు. సో అందుకనే బీఆర్ఎస్ పుంజుకోవటం అంటే బీఆర్ఎస్కు ఒకటే ఎజెండా ఉంది, జూబ్లీ హిల్స్ గెలవటం. ఓకే, కాంగ్రెస్కి ఇంటి పరిస్థితులు చక్కబెట్టుకోవాలి, ముఖ్యమంత్రి పీఠాన్ని నిలబెట్టుకోవాలి, మంత్రులను సమన్వయం చేసుకోవాలి, పార్టీని కోఆర్డినేట్ చేసుకోవాలి, 100 రకాల సమస్యలు ఉన్నాయి. పైగా 100 రకాల ఇష్యూస్ వస్తున్నాయి. అటు వర్షాలు పడి పంటలు ఆగమైన పరిస్థితి ఉంది, జిల్లాలకు వరంగల్ లాంటిది కొట్టుకుపోయే పరిస్థితిలో ఉంది, మిగతా చోట్ల అన్ని పంటలు చేతికొచ్చి ఉన్నాయి, అక్కడ సమస్యలు ఉన్నాయి. రాష్ట్రం మొత్తాన్ని అతలకుతలం చేస్తున్న వర్షాల నుంచి బయటకు వచ్చి జూబ్లీ హిల్స్ మీద ఫోకస్ చేయడం అనేది కూడా ఇప్పుడున్న పరిస్థితిలో అటు రాష్ట్రం మొత్తాన్ని కూడా చూడాలి కదా. దాంతోపాటు కాంగ్రెస్ నుంచి ఉన్న ఏకైక సమస్య ఏంటంటే, ఇప్పుడు ఇంతమంది మంత్రులు ఇంత బలంగా కనిపిస్తుంది కదా, కింది స్థాయిలో ఎంత మేరకు వీళ్ళు మెర్జ్ అయి పనిచేస్తున్నారు బూత్ వైజ్లు అనే దాన్ని బట్టే రేపు రిజల్ట్ ఉంటుంది. నేను ఇప్పుడు కూడా ఒకటి ఏం చెప్తానంటే, ఈ 4 నుంచి 6% అనేది పెద్ద ఎడ్జే కానే కాదు. కాంగ్రెస్ కనుక ఇవాళ నుంచి సీరియస్గా పనిచేసినా రేపు జూబ్లీ హిల్స్ని కొట్టొచ్చు. దానికి సీరియస్గా పనిచేయడం అంటే ఎట్లా? ఇది ఇప్పటివరకు జరిగిన లూప్ హోల్స్ అన్నింటినీ క్లోజ్ చేసుకుంటూ రావాలి. ఇంకోటి అధికార పక్షానికి ఉండే ఒక అడ్వాంటేజ్ని వాడుకోవాలి. ఇవన్నీ చేసుకుంటూ పోతే కాంగ్రెస్కి కూడా ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ జూబ్లీ హిల్స్ ఓడిపోతే రేవంత్ పాలనకి రెఫరెండం అనుకోవాలా? బీఆర్ఎస్ గెలిస్తే బీఆర్ఎస్కి రాబోయేటువంటి మంచి రోజులకి సూచన అనుకోవాలా? ఖచ్చితంగా బీఆర్ఎస్ ఈరోజు అన్ని నూక్ అండ్ కార్నర్స్ ఎందుకు పనిచేస్తుందంటే, రేపు అధికారం మనదే, కాంగ్రెస్కి బీఆర్ఎస్కి తేడాన్ని ప్రజలు గమనించారని ప్రచారం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఏంటంటే మీకు కంపారిజన్ స్టార్ట్ అవుతుంది. 2 ఏళ్ల రేవంత్ రెడ్డి పాలన, 10 ఏళ్ల కేసీఆర్ పాలనకి ఆల్రెడీ కంపారిజన్ స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే ముఖ్యమంత్రిగా కేసీఆరే బాగుండే అనే పరిస్థితి కనుక జూబ్లీ హిల్స్లో వచ్చింది అనుకోండి, రేపు దాన్ని స్టేట్ అంతా స్ప్రెడ్ చేస్తారు. ఫస్ట్ జిహెచ్ఎంసీలో స్ప్రెడ్ చేస్తారు,
తర్వాత స్టేట్ అంతా స్ప్రెడ్ చేస్తాడు. అది రేపటి ఎలక్షన్లకి పనికొస్తుంది, 28లో జరిగే ఎలక్షన్లకి పనికొస్తుంది. ఒకవేళ కాంగ్రెసే గెలిచింది అనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ సిట్టింగ్ సీటు కాదు, బీఆర్ఎస్ నుంచి లాక్కుంటారు. రెండోది మీకు ఇప్పుడు బీసీ నినాదం ఒకటి పనిచేసింది అనేది ఒకటి వర్కౌట్ అవుతుంది కాంగ్రెస్ గెలిస్తే. ఎందుకంటే చాలా పెద్ద క్రిటికల్ ఇష్యూ 42% రిజర్వేషన్ అంశం రాష్ట్రంలో ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా పక్కన పోయి జూబ్లీస్ ముందరికి వచ్చింది. సో అట్లాంటి టైంలో నవీన్ యాదవ్ గెలవటం అనేది ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కూడా చాలా ఇంపార్టెంట్. న్యాయస్థానంలో నిలబడదని తెలిసినప్పటికీ కూడా కాంగ్రెస్ బీసీ రిజర్వేషన్ల పేరుతో దోబూచులాడుతోంది, బీసీలని పూర్తి స్థాయిలో మోసం చేసింది అని చెప్పి బీసీ సామాజిక వర్గం నుంచి ఎదుగుతున్నటువంటి తిన్మార్ మల్లల లాంటి వ్యక్తులే బహిరంగంగా మాట్లాడుతున్నప్పుడు ఈ బీసీ రిజర్వేషన్ల అంశం బీసీ నేతకి ఇక్కడ టికెట్ ఇవ్వటం బలంగా పనిచేస్తుందా, కాంగ్రెస్కి ప్లస్ అవుతుందా? అంటే ఇప్పుడు ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ల అంశం కాంగ్రెస్కు పనికొస్తుందా అంటే కొంచెం లీగల్ టర్మినాల్ తెలిసిన వాళ్ళు, రాజ్యాంగం తెలిసిన వాళ్ళు, చట్టసభల గురించి అవగాహన ఉన్న వాళ్ళు మాత్రమే దీని గురించి కొంచెం డెప్త్గా మాట్లాడగలుగుతారు. అదర్వైజ్ కామన్ మ్యాన్ ఏమనుకుంటాడు, కనీసం మన కోసం వాయిస్ వినిపించింది వచ్చింది కొంచెం కోర్టులో కొట్లాడుతున్నారు, రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉంది. ఎందుకంటే ఇవాళ రేపు సోషల్ మీడియాలో నిమిషాల్లో విషయం చేరిపోతుంది కనుక దీని వెనకాల కాంగ్రెస్ డ్రామా చేసిందా, తెలిసి కూడా నాటకం ఆడిందా, ఇవన్నీ పక్కన పెడితే అసలు బీసీ పోలరైజేషన్ జూబ్లీహిల్స్లో ఎంతవరకు సాధ్యమవుతుంది? నవీన్కి టికెట్ ఇచ్చేటప్పుడు బీసీ అని ఇచ్చారా, స్థానికుడు బలవంతులని ఇచ్చారా? అది కూడా ఇంపార్టెంట్. బీఆర్ఎస్కి ఏమో ఆప్షన్ లేదు, ఆ కుటుంబ సభ్యులకే ఇస్తామని మాట ఇచ్చారు, ఇచ్చేసారు, అయిపోయింది. బీజేపీ కూడా చూడండి చాలా లేట్గా డెసిషన్ తీసుకొని దీపక్ రెడ్డిని బరిలో పెట్టింది. సో ఇక నవీన్కు కంపల్సరీగా నవీన్ తప్ప అజారుద్దీన్ అనే వ్యక్తిని ఎప్పుడైతే ఎమ్మెల్సీకి చేశారో అజారుద్దీన్ కూడా బరిలోంచి తప్పుకొని ఇంకా నవీన్కు లైన్ క్లియర్ అయిపోయింది అప్పుడు. సో క్లియర్గా నవీన్ అనే వ్యక్తి యొక్క బలాబలాలను అంచనా వేసుకొని అధికారంలో ఉన్నాం కనుక కాంగ్రెస్ పార్టీ యొక్క శక్తియుక్తులు నవీన్ యొక్క ఇండివిజువల్ రెండు బలాలు చేకూరితే గెలవటం ఈజీ అనుకొని దిగారు. సో గ్రౌండ్ ఫీల్డ్లోకి వస్తుంటే కొంచెం రోజు రోజుకి టర్న్ అవుతుంది. ఇప్పుడు మొన్న ఒక డివిజన్ నిన్న బాగుందంటే ఒక రోజు ఇంకో నెక్స్ట్ డేకి వచ్చేసరికి ఆ డివిజన్ తగ్గిందనో, మొన్న బాలేని డివిజన్ ఇవాళ బాగుందనో, ఏ రోజుకి ఆ రోజు ఈ మన సర్వేలన్నీ కూడా మోడ్ ఆఫ్ ద పీపుల్ రిప్రజెంటేషన్ చెప్తాయి కానీ ఒక శాస్త్రంలాగా 20,000తో ఈయన గెలుస్తాడని రాసి ఇవ్వడానికి కూడా సర్వేలలో కూడా ఉండదు. అది సాధ్యం కూడా కాదు. అట్లా ఎవరైనా చేస్తే కూడా అమాయకత్వం భ్రమ అవుతుంది. ఎందుకంటే ఎస్ ఈ రోజుకున్న పల్స్ ప్రకారం నిన్నటి వరకు బీఆర్ఎస్కి ఒక పర్సెంటేజ్ అడ్వాంటేజ్ ఉంది. ఇవాళ నుంచి కాంగ్రెస్ ఎర్రగడ్డలో పుంజుకుందవచ్చు. ఇప్పుడు వెంగళరావు నగర్లో సోమాజిగూడలో ఎంతో కొంత ఎర్రగడ్డ యూసుగూడ మధ్యలో కొంచెం బీజేపీకి అక్కడక్కడ 9 to 10% చూపిస్తుంది మనకి వాళ్ళకి ఫేవర్గా. ఇప్పుడు షేక్పేట అనేది బీఆర్ఎస్కి అల్టిమేట్గా ఉంది, రేమత్ నగర్ అల్టిమేట్గా కాంగ్రెస్కి ఉంది, బోరబండ ఇద్దరు మధ్యలో ఫైట్ ఉంది, ఎర్రగడ్డ దగ్గరకు వచ్చే 43-46లో ఉన్నారు. ఇవన్నీ కూడా ఏ రోజు ఆ రోజు ఈవినింగ్ కల్లా మళ్ళీ అక్కడ చేసే మేనేజ్మెంట్. ఇప్పుడు మనం మాట్లాడుకున్న టైంకి ఎంతమంది కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరారో, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చేరారో అనేది కూడా తేలాలి. ఎందుకంటే నిన్నటిదాకా మీరు ఒక పార్టీలో ఉన్నారు, ఈరోజు మారిపోయింటే మీ బలవంత ఇటు షిఫ్ట్ అవుతుంది కదా. సో అందుకని చాలా ఇది 11th పోలింగ్ రోజు వరకు పోల్ మేనేజ్మెంట్ చేసేంత వరకు ఈ అప్స్ అండ్ డౌన్స్ అనేది మనకు కనపడుతుంది. ఓవరాల్గా ఉన్న పిక్చర్ మాత్రం ఒక పాజిటివ్ ధోరణి బికాజ్ ఆఫ్ కేటీఆర్ బీఆర్ఎస్కి అనుకూలంగా ఉంది. దాన్ని తిప్పికొట్టే అంత యంత్రాంగం కనుక రేవంత్ రెడ్డి కదిలిస్తే ఇది ఇంకా టైట్ ఫోర్స్, ఎవరైనా చాలా మార్జినల్గా బయటపడటానికి ఛాన్స్ ఉంది మనకి. ఓవరాల్గా ఈ ఫ్లక్చువేషన్స్ అనేటువంటిది కామన్గా తేలుతున్నాయి. బహుశా ఇదే తొలి ఉప ఎన్నిక అనుకుంటాను, అంటే రోజుకొక 3 చేంజ్ అవుతూ ఉంటాము. అయితే ఇక్కడ చాలామందికి కూడా అర్థం కానటువంటి విషయం ఏంటంటే కృష్ణ గారు, ఒక ఎన్నికలో ఎవరిని గెలిపించాలో అని ప్రజలు డిసైడ్ అవటం కంటే ఎవరిని ఓడించాలో అనేటువంటిది డిసైడ్ అయి ఉంటారు. ఇక్కడ అధికార పార్టీకి భయపడి, అధికార పార్టీ నేతలు ఏమన్నా అంటారేమో అని భయపడి ప్రజలంతా ఓపెన్గా కాంగ్రెస్ అని చెప్తున్నారా? స్లీపింగ్గా ఓటు బీఆర్ఎస్కి వచ్చేటువంటి ఛాన్స్ ఉందా మీ సర్వే ప్రకారంగా? లేదు, ఇక్కడ చాలా క్లియర్గానే ఉన్నారు. అధికార పార్టీకి భయపడో దానికోసమని ఎవరు మాట్లాడలేదు. ఎవరి మనుషులు వాళ్ళు వాళ్ళ వాదనలు వినిపిస్తున్నారు. ఓకే, బీఆర్ఎస్ కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే కదా సార్ మా పరిస్థితి, రేవంత్ రెడ్డి వచ్చాక ఆగమైంది అనే వాళ్ళు ఉన్నారు. రేవంత్ రెడ్డి వచ్చి ఎన్ని రోజులు అయింది సార్, సంవత్సరంన్నర కాగానే ఇంత అడావుడి చేస్తారు, అంతకుముందు 10 ఏళ్ళ నుండి వీలు చేసింది ఏముందని మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు. మధ్యలో ఒకసారి వీళ్ళిద్దరికి ఎందుకు సార్ గతంలో అవకాశాలు ఇచ్చాము, ఈసారి బీజేపీకి ఒకసారి అవకాశం ఇద్దాం అంటున్న వాళ్ళు కూడా ఉన్నారు.
సో అందుకనే ఎవరి వర్షన్ వాళ్ళకుంది, ఎవరి వాదన వాళ్ళకుంది. వీళ్ళిద్దరిని కాదు అని ప్రజలు బీజేపీ వైపు వస్తారనేటువంటి నమ్మకంతో మేము కింగ్ మేకర్లం కాదు, కింగ్ అవుతామని చెప్పి కిషన్ రెడ్డి ప్రకటిస్తున్నారా? అయితే అది కొంచెం అతిశయోక్తి కిషన్ రెడ్డి గారు మాట్లాడేది. ఎందుకంటే సరే వారి పార్టీ, ఇప్పుడు ఏ పార్టీ కార్యకర్త అయినా ఆ పార్టీ లీడర్కి వచ్చి మనం ఓడిపోతున్నాం అని చెప్పాడు. అన్న మన డివిజన్ బాగుంది, మన ఏరియా బాగుంది, ఈ అపార్ట్మెంట్ అంతా మనకేస్తుందని చెప్తాడు. అది మేము చాలామంది ఇండివిజువల్ క్లయింట్స్తో మాట్లాడేటప్పుడు కూడా మాకు క్లయింట్లకు గొడవ వచ్చేది ఎక్కడంటే, నేను పోయి సోమాజిగూడలో బాగాలేదంటే వెంటనే సోమాజిగూడ లీడర్కి ఫోన్ చేస్తాడు ఇక్కడ ఎమ్మెల్యే. చేయగానే ఫోన్ ఎత్తి లౌడ్ స్పీకర్లో పెడతాడు. అన్న నీకు ఎందుకే 600 లీడ్ తెప్పిస్తా అంటాడు. అక్కడనే నేను వెంటనే మా టీం లీడర్కి ఫోన్ చేస్తాను, ఇక్కడ 300 మైనస్ ఉంది సార్ అంటాడు. అంటే పొలిటీషియన్ దగ్గరికి వచ్చే వాళ్ళందరూ కూడా అన్నతో బాగుండాలి, లీడర్తో బాగుండాలని మంచి చెప్పడానికి, పాజిటివ్ చెప్పడానికి ట్రై చేస్తారు. ఎలాగో ఒక సేయింగ్ ఉంది, పొలిటీషియన్స్ ఆర్ బ్లైండ్ ఫోల్డెడ్ అని చెప్పి. చాలాసార్లు వాళ్ళకు కూడా వాస్తవాలు తెలుస్తాయి, కానీ చిన్న వాళ్ళ చుట్టూ తెరలు వచ్చేస్తాయి. అది తెలియకుండానే వాళ్ళ చుట్టూ ఒక బారికేడ్ వచ్చేస్తుంటుంది. నిజాలు వినటానికి ఇష్టపడని స్థాయికి కొంతమంది లీడర్లు వెళ్ళిపోతారు. కొంతమంది ఎప్పటికప్పుడు తమని రిఫైన్ చేసుకొని నిజంగా ఎక్కడ లోపం ఉందో తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో అట్లా కూడా జరుగుతుంటుంది. సో అందుకనే ఇక్కడ పర్టికులర్గా జూబ్లీహిల్స్లో అధికార పార్టీకి భయపడి ఇప్పుడు ఇక్కడ నవీన్ మీద చెప్పిందంత ఏంది, ఆల్రెడీ బెదిరిస్తున్నాడు, దౌర్జన్యం చేస్తున్నాడు, బెదిరిస్తున్నారు, అదే కదా ఇప్పుడు జరుగుతున్న ప్రతి. ఇక్కడ సీరియస్ క్వశ్చన్ కూడా అదే కృష్ణ గారు. కాంగ్రెస్ని ముప్పు తిప్పలు పెట్టి ఇరుకున పెడుతున్నటువంటి ఇష్యూస్ రెండే. జూబ్లీహిల్స్ ప్రకారం ఫస్ట్ నవీన్ యాదవ్ రౌడీ షీటర్ చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి. రేపు కనుక నవీన్ యాదవ్ గెలిస్తే రోడ్డుకు ఒక రౌడీ షీటర్ పుడతారు అనేటువంటిది ఒకటి. రెండవది కాంగ్రెస్ వ్యతిరేకత, ప్రభుత్వం ఏం చేయలేకపోవటం. ఏది ఇంపాక్ట్ కొడుతుంది ఎక్కువగా? ఎందుకంటే మీ సర్వేలో రౌడీ షీటర్ నవీన్ యాదవ్ అనే అంశం మీద తక్కువ ఒపీనియన్ కాదని 42% మంది ఒప్పుకోవట్లేదు. అతను రౌడీ షీటర్ అంటే ఒప్పుకోవట్లేదు. ఓకే, ఎంతో కొంత మేరకు ఉండొచ్చు అనే వాళ్ళు 25-26% ఉన్నారు. అంటే నేనేమనంటే వాళ్ళ ఫాదర్ ఇమేజ్ వేరు, నవీన్ ఇమేజ్ వేరు. దేర్ ఆర్ డిఫరెన్స్, క్లియర్ డిఫరెన్స్ ఉంది అక్కడ. కాకపోతే అతని మీద రుద్దబడుతుంది ఈ ఇమేజ్ అని. ముఖ్యంగా తన నామినేషన్ వచ్చిన మనుషులందరినీ చూసినప్పుడు వీళ్ళందరితో అయితే అట్లంటే సునీతకు ఓటేస్తే మళ్ళీ ఎప్పుడు 6 నెలలకు సంవత్సరానికి ఒకసారి టీవీలో ఫోటోలు చూసుకోవాల్సిందే, మనకేం నియోజకవర్గం రాదని చెప్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అది కూడా బీఆర్ఎస్కి మైనసే. ఇప్పుడు నిజంగా మాగంటి అన్ని మంచి పనులే చేసి ఉంటే ఈ నియోజకవర్గం ఇట్లెందుకు తగలబడుతుంది అని మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, సో అందుకనే ఎవరి పాయింట్స్ వాళ్ళకు ఉన్నాయి. ఒక్క నవీన్ క్యారెక్టర్ని ఒక్కదాన్ని ముందు చూపించి ఎన్నికలు కొట్లాడటం కూడా సాధ్యం కాదు. అందుకే బీఆర్ఎస్ కూడా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది. సో బీఆర్ఎస్కు ఉన్న ఏంటంటే అధికారంలో ఉన్న వాళ్ళ మీద వ్యతిరేకత అనేది చాలా సింపుల్గా స్టార్ట్ అవుతుంది. మీరు 10 ఏళ్ళు చేసిన తప్పుల్ని జనం మర్చిపోయి ఇప్పుడు ఎవడు ఎదురు కనపడుతుండో, ఇప్పుడు మీకు ఎవడు పెట్టేటోడో వాడినే తిడతామంటారు కదా, పెట్టాల్సిన తిడుతున్నారు. ఆయన నువ్వు మాకేం చేయలేదు, మాకు అట్లా ఉంది ఇట్లా ఉంది అని తిడుతున్నారు. గతంలో 10 ఏళ్ళ నుండి ఏం పెట్టలేదు అన్న విషయాన్ని టెంపరీగా ఓటర్ మర్చిపోతాడు. అంతే కదా, ఓటర్కి ఎదురుగా ఎవరు కనపడతారు, ఇవాళ నువ్వు అధికారం ఉన్నావు, నువ్వు నాకేం చేయట్లేదు అని అంటాడు. అది చాలా సింపుల్గా కనపడుతుంది. అందుకనే అధికార పక్షానికి ఉండే అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్లు ఏ రకంగా ఉన్నాయో బీఆర్ఎస్ దీని అన్నిటిని కూడా బుల్డోజ్ చేసుకుంటూ పోయి ఆ క్యాండిడేట్ని గెలిపించుకోవాలంటే వాళ్ళు ఇప్పుడు వెళ్తున్న ఎలక్షన్ స్ట్రాటజీ అంతా కరెక్ట్గా పోతుంది. దీనికి కౌంటర్ కాంగ్రెస్ కనుక ఇవ్వగలిగితే ఇంకా మంచి కంటెస్ట్ అవుతుంది, చాలా టైట్ కూడా అవుతుంది ఇక్కడ జూబ్లీహిల్స్. సార్, ఇట్స్ వెరీ క్లియర్. పోటీ 2 పార్టీల మధ్య, 2 అభ్యర్థుల మధ్య. ఒకటి కాంగ్రెస్, రెండవది బీఆర్ఎస్. ఈ 2 కాదు, ఖచ్చితంగా మేమే అంటోంది బీజేపీ. పోటీలో ఉండాలి కాబట్టి ఆ మాట అంటుందా, లేకపోతే తన అస్తిత్వాన్ని, ఉనికిని చాటుకునేందుకే అంటుందా బీజేపీ? మనం సర్వేలో ఒక క్వశ్చన్ కూడా వేసాం. బీజేపీ బీఆర్ఎస్ కోసం రాజీ పడుతుందన్న అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తారంటే 47% మంది అవునని చెప్పారు. అంటే ఏంటి ఇప్పుడు బీజేపీకి బీఆర్ఎస్కి చీకటి దోస్తాను ఉందని నమ్ముతున్నారా? క్లియర్గా నమ్ముతున్నారు. 47% నమ్ముతున్నారు. ఆ 47% నమ్మకానికి గల కారణం జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి అభ్యర్థి లంకెల దీపక్ రెడ్డినా? నాట్ ఓన్లీ దీపక్ రెడ్డి. ఆ దీపక్ రెడ్డి అనౌన్స్మెంట్ కంటే ముందు ఒకసారి మనం జనరల్ ఎలక్షన్ ఓటింగ్ ప్యాటర్న్ కూడా చూస్తే అసెంబ్లీ ఎన్నికల్లోనేమో ఓటు బీఆర్ఎస్కి షిఫ్ట్ అవుతుంది, పార్లమెంట్ ఎన్నికల్లోనేమో ఓటు బీజేపీకి షిఫ్ట్ అవుతుంది. ఇవాళ బీజేపీకి వచ్చిన 8 పార్లమెంట్ సీట్లలో 4 రేవంత్ రెడ్డి ఇచ్చిండు, 4 కేసీఆర్ ఇచ్చిండు అన్న విమర్శ కూడా ఉంది. పార్లమెంట్ ఎన్నికలు జరిగిన వెంటనే జరిగింది అది. అసెంబ్లీ దగ్గర రాగానేమో కేసీఆర్ అధికారంలో ఉండాలి, పార్లమెంట్కి వచ్చేసరికి మోడీ అధికారం ఉండాలి. ఇది వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఒప్పందం అనేది కాంగ్రెస్ పదే చెప్తుంది. ఇవాళ బీజేపీ లీడర్లు నేను చాలామందితో మాట్లాడితే ఇంకా మాకేం పని చెప్తలేరు అన్న, వారం రోజులు కూడా ఎలక్షన్ లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటున్నారు. ఇంకా వాళ్ళ ఇళ్లలోనే కూర్చోబెడుతున్నారు ముఖ్యమైన లీడర్లందరినీ బీజేపీ వాళ్ళు. అంటే ఇది ఎవరి కోసము?
దీన్ని బీఆర్ఎస్ ఏం చెప్తుందంటే కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి మాట్లాడుకోరు, బీజేపీ ఓట్లు కాంగ్రెస్ పోతాయని వాళ్ళు చెప్తారు. రేవంత్ రెడ్డి ఏమంటారంటే బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుకోరు, ఓట్లన్నీ బీఆర్ఎస్కి వేస్తారు బీజేపీ వాళ్ళని వాళ్ళు చెప్తారు. దీనికి అసలు ఉదాహరణ కాళేశ్వరం సిబిఐ కేసు నమోదు చేయకపోవడం అని చెప్పి నిన్నే చెప్పారు కదా రోడ్ షోలో కనబడుతుంది. సో అందుకనే ఖచ్చితంగా బీజేపీ బీఆర్ఎస్ బంధాన్ని ఎక్కువ మంది నమ్మటానికి అవకాశం ఉంది. మన సర్వేలో కూడా అదే వచ్చింది వాస్తవానికి. లెట్స్ కంక్లూడ్ విత్ వన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ కృష్ణ గారు. ఇప్పటి వరకు ఎన్నో సర్వేలు చేశారు, ఒక దగ్గర అనుకున్నటువంటి సర్వే ఇంకో దగ్గర దెబ్బ కొట్టేటువంటి ఛాన్స్ ఉంటుంది. బికాజ్ ఎందుకంటే వీ కెన్ గెస్ ఓన్లీ ఎ పీపుల్స్ మైండ్. ఓటర్ల పల్స్ కరెక్ట్గా పట్టలేము కదా. ఆ ఉద్దేశంతో అడుగుతున్నాను. అప్ టు డేట్ November 4th వరకు మీరు సర్వే చేశారు కదా, ఇదే మూడు ఫ్లో అయ్యి బీఆర్ఎస్కి ఎడ్జ్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుందా, లేకపోతే ఈ 2-3 రోజుల్లో లాస్ట్ మినిట్ వరకు పోల్ మేనేజ్మెంట్లో కాంగ్రెస్ విన్ అయ్యే ఛాన్స్? ఖచ్చితంగా కాంగ్రెస్ కూడా ఈ రోజు నుంచి ఫోకస్ పెట్టిన జూబ్లీ హిల్స్ గెలవచ్చు అనేది నా అభిప్రాయం. ఇప్పుడున్న 6%ని చూస్తే కాంగ్రెస్కి ఏం ఆశలు పోలేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ కూడా ఛాన్సెస్ ఉన్నాయి. నేను ఇంతకు ముందే చెప్పినట్టు సర్వే అనేది మూడ్ని జస్ట్ ప్రతిబింబిస్తుంది తప్ప ఇది శాసనంలాగా ఇంకా గెలుపు అయిపోయింది, ఇక ఎంత మెజార్టీ ఎంతో చూసుకోవాలనే పరిస్థితుల్లోకి ఇంకా జూబ్లీ హిల్స్ రాలేదు. సో అందుకనే ఈ ఎఫర్టు ఇప్పుడు బీఆర్ఎస్ చేస్తున్న ఎఫర్టు ఎలాంటి లోపం లేకుండా కొనసాగి కాంగ్రెస్ ఇట్లాగే వెనుకబడితే బీఆర్ఎస్ గెలుస్తుంది. బీఆర్ఎస్ ఎఫర్ట్ని ఓవర్టేక్ చేస్తూ కాంగ్రెస్ తన శక్తియుక్తులన్నీ బయట పెట్టుకొని ముందుకు వస్తే కనుక చాలా స్వల్పమైన మార్జిన్తోనైనా నవీన్ గెలుస్తాడు. సో ఈ రోజుకున్న పరిస్థితి అయితే అదే. ఇప్పుడు దీన్ని 100% వన్ సైడ్గా కేక్ వాక్ లాగా ఉండే పరిస్థితి అయితే జూబ్లీస్లో కనపడతలేదు ఇప్పటికైతే. ఎన్నికలకి ఇంకా కొన్ని రోజుల సమయం మాత్రమే ఉంది. ఎన్నికలు అయిపోయిన తర్వాత 2 రోజుల వ్యవధిలో రిజల్ట్స్ వచ్చేస్తాయి. వచ్చేసిన తర్వాత ఒకవేళ కనుక మీ సర్వే నిజమైతే ఎందుకు నిజమైంది, ఒకవేళ నిజం కాకపోతే ఎందుకు నిజం కాలేదనే అంశాలపై మళ్ళీ కూలంకషంగా మాట్లాడుకోవటం మాత్రమే కాకుండా ఎందుకు జూబ్లీ హిల్స్ పోల్ ఈ విధంగా మారిందనేటువంటి దానిపై కూడా ఇన్ డెప్త్గా ఇంకొకసారి కూర్చుందాం కృష్ణ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.